హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము బెంగళూరులో కేఆర్ మార్కెట్కి వెళ్తున్నామండి. కేఆర్ మార్కెట్కి ఎందుకంటే మా ఆయుష్ బర్త్డే కోసం మేము కొన్ని ఎక్కువ వస్తువులు కొనుక్కోవాలి కాబట్టి కేఆర్ మార్కెట్కి వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా కేఆర్ మార్కెట్ని చూసేసేయండి. అట్లాగే ఇంకా ముందు ముందు అక్కడ ఏమున్నాయి, ఎట్లా రేట్లు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఇది వచ్చేసి మా సరౌండింగ్లో ఉన్న బొమ్మనల్లి దగ్గర ఉన్న మార్కెట్ అండి. ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ నాకు కేఆర్ మార్కెట్లో వచ్చేసి తక్కువ రేటుకి దొరుకుతాయి అని చెప్పేసి అక్క వాళ్ళు చెప్పారు కొంతమంది. అందుకని నేను ఒకసారి వెళ్ళి చూసొద్దాం అనేసి ఈరోజు బయలుదేరుతున్నాను అనమాట. కొన్నే వస్తువులు అయితే నేను కూడా వెళ్ళేదాన్ని కాదు, ఆయుష్ బర్త్డే కోసం కొన్ని ఎక్కువ తీసుకోవాలి కాబట్టి వెళ్తున్నాను అనమాట. ఇంకా మేము నేషనల్ హైవేలోకి ఎంటర్ అయిపోయినాం అనమాట. చూసేసేయండి నెక్స్ట్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేసి. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా బెంగళూరు గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. వీలైనప్పుడల్లా మేము వీడియోస్ చేసి చూపెడుతూ ఉంటాము. ఇంకా ఇది వచ్చేసి మేము కేఆర్ మార్కెట్కి మా ఇంటికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 11 కిలోమీటర్స్ ఉంటుందేమో. బెంగళూరు ట్రాఫిక్ని బట్టి మనం త్వరగా వెళ్తామా లేదా లేట్ అవుతుందా అనేది తెలుస్తుంది అనమాట. ట్రాఫిక్ ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉంటుంది బెంగళూరులో. ఇంకా ఫైనల్లీ మనం కేఆర్ మార్కెట్కి రీచ్ అయ్యాము. అక్కడ వచ్చేసి ఫుల్ సరౌండింగ్ సర్కిల్ అనమాట. ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. మా మరిది ఇంకా మా బాబు వెళ్తూ ఉన్నారు. మా మరిదికి ఆ రోజు లీవ్ ఉండింది, అందుకే నేను మా మరిదితో పాటు కేఆర్ మార్కెట్కి వెళ్ళాను. పదండి, మాతో పాటు మీరు కూడా కేఆర్ మార్కెట్ చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి అన్ని ఫ్రూట్స్ ఇంకా అన్ని వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ దెన్ మా సరౌండింగ్స్లో కన్నా కొంచెం తక్కువ రేట్లోనే ఉన్నాయన్నమాట. నేను విజిట్ చేసినప్పుడు నాకు తెలిసింది. ఆనియన్ వచ్చేసి మా సరౌండింగ్లో 1 కిలో 50 రూపీస్ ఉన్నింది. ఇక్కడైతే 3 కేజీస్ 100 రూపీస్లో ఉన్నాయన్నమాట. ఓకే అనిపించింది నాకు. ఇంకా యాపిల్స్ మా సరౌండింగ్స్లో 160 200 అట్లా ఉన్నాయి. అక్కడ 120నే ఉన్నింది. బెటర్ అనిపించింది, చాలా వరకు బెటర్. అంతే. ఇంకా ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, అక్కడ చూడండి మధ్యలో ఒక పక్షి ఉంది. ఈ పక్షులు మనం చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేనైతే. మరి మీరు ఎప్పుడు చూసారో కామెంట్ చేయండి. మామూలుగా పక్షులు జనాల మధ్యలో అసలు ఉండవు కదా, పరిగెత్తుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ ఆ పక్షి బాగా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. ఇంకేంటంటే విశేషాలు చూస్తూ ఉండండి. వెజిటేబుల్స్ ఇంకా ఏం రేట్లో ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి మా మరిది ముందు ముందే వెళ్ళిపోతున్నాడు అనమాట. నేను మా మరిదిని పిలిచి అది తీసుకోవాలన్నా ఇది తీసుకుందామా అని అడుగుతూ ఉన్నాను. మళ్ళీ మార్కెట్ కదా, కన్ఫ్యూజ్ అయిపోతే ముందరికి వెళ్ళిపోతారేమో అనేసి నాకు భయం అనమాట. చాలా రష్గా కూడా ఉన్నింది, బట్ అంత ఏం లేదు. మనం బాగా జాగ్రత్తగా వెళ్ళి తీసుకోవాలి. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎంత ఏమరపాటుగా ఉంటామో అంతే తొందరగా కూడా మోసపోతాం అనమాట. అంటే చెడిపోయినవి అట్లాంటివన్నీ వేసేస్తారు. కాబట్టి మీరు వాళ్ళు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట, ఏమేస్తున్నారు అనేసి. ముందు ఆనియన్ మనం చూడడానికి మాత్రం ముందు మంచిగా పెట్టుకున్నారు, వాళ్ళ ముందు మాత్రం కొంచెం చెడిపోయినవి అట్లా అంటే అంతా వేసేసుకున్నారు అనమాట. వాళ్ళ ముందు ఉన్నవే వేసేస్తారు కదా, మనం ఏరుకోవడానికి అయితే లేదు. ఇక్కడైతే ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయండి. అక్కడ పైనాపిల్ ఉండింది కదా, ఆ పైనాపిల్ వచ్చేసి 20 రూపీస్ 30 రూపీస్. మరి మీ సరౌండింగ్లో ఏం రేట్లో ఉందో మాకు కామెంట్లో చెప్పేసేయండి. సీతాఫలం ఇవన్నీ కూడా ఇక్కడ. ఈ సీతాఫలం వచ్చేసి 80 రూపీస్ కిలో. ఇదేమో సీతాఫలం పేరు చెప్పిందా, రామ సీతాఫలం అనే పేరు చెప్పింది ఆమె. అది కూడా సీతాఫలంలో వన్ టైప్ అంట. అట్లాగే ఇంకా సీతాఫలం మామూలుగా వచ్చేసి మా సరౌండింగ్స్లో 160 140 ఉన్నాయి. అక్కడికి వెళ్ళేలోపు 80 100లో ఉన్నాయన్నమాట. అవి ఫ్రూట్స్ ఆల్మోస్ట్ బెటర్ కాస్ట్లోనే దొరుకుతున్నాయండి ఇక్కడైతే. మామూలుగా మా ఇంటి దగ్గరలో అయితే ఫ్రూట్స్ చాలా కాస్ట్ ఉన్నాయి. మా ఒకసారి ఫ్రూట్స్కి వెళ్ళినా అంటే 500 700 అవుతుంది మాకు. మేము ఉండేది ముగ్గురే కాబట్టి నేను తక్కువే తెచ్చుకుంటాను అనమాట. వీక్లీ వన్స్ తెచ్చుకుంటూ ఉంటాను. యాపిల్స్ వచ్చేసి ఇక్కడ 120 100లోనే దొరికినాయి నాకు. ఆరెంజ్ వచ్చేసి అన్నీ 50 రూపీస్లోనే ఉన్నాయి. ఆరెంజ్, పైనాపిల్ ఇవన్నీ చాలా తక్కువ రేట్లోనే. ఇంకా వాటర్ మెలను, ఆల్ ఫ్రూట్స్ ఉన్నాయండి. సీజన్ బట్టి కాదు, మ్యాంగోస్ కూడా ఉన్నాయి. నాకైతే అక్కడ మ్యాంగోస్ చూసి షాక్ అయింది. ఇక్కడ ముందు వస్తాయి చూడండి మ్యాంగోస్. ఈ సీజన్ కాదు ఏం కాదు, మ్యాంగోస్ ఉన్నాయి కదా అని అనుకున్నాను. ఆ వీడియో తీసినానో లేదో నాకు గుర్తులేదు.
బట్ అంతలోనే నాకు వెనకాల నుంచి వచ్చి ఆటో కొంచెం తగిలింది. అందుకనే కొంచెం ఏమరపాటు అప్పుడు వీడియో ఆఫ్ చేసినట్టున్నాను. ఆరెంజ్, మోసంబి అన్నీ దొరికినాయి. మాకు కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అనేసి ఇంకా వచ్చేసినామండి. అప్పటికే చాలా లేట్ అయింది. మేము ఇంటి దగ్గర నుంచి 11కి బయలుదేరితే మార్కెట్కి 11కి బయలుదేరినాము. ఇంటికి వచ్చేపాటికి ఆల్మోస్ట్ 2:10, 2:15 పైనే అయింది. చూడండి ట్రాఫిక్ చూడండి మీరు ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుంది. సిగ్నల్స్ ప్రతి సర్కిల్ దగ్గర సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే ఫైన్ వేస్తారు. ఇంకొక విషయం ఏమంటే చాలా ఊర్లలో రూల్ ఎట్లా ఉంటుంది, ముందున్న వాళ్ళు డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటారు. ఇక్కడ బెంగళూరులో అట్లా కాదు. వెనక ముందు ఇద్దరు ఒక వెహికల్ మీద వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలన్నమాట. అది నాకైతే బాగానే నచ్చింది. ఎందుకంటే దెబ్బలు తగిలినప్పుడు ఇద్దరికి సేఫ్టీగా ఉంటుంది. మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇక్కడ మా బాబు మాట్లాడుతున్నాడు. మా ఇంట్లో మేము ఏమేమి తెచ్చాము అనే వీడియో కూడా దీంట్లోనే ఉందండి, చూసేసేయండి ఏమేమి తెచ్చాము అని. వీటన్నింటికి కలిపి ఎంత ఉంటుందో కూడా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక్కడ వచ్చేసి మా మరిది అన్నీ తీసి పెడతా ఉన్నాడు, నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. మా ఆయుష్ కూడా అన్నీ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాడు మా ఆయుష్. వచ్చేటప్పుడు కొంచెం నిద్ర వచ్చేసింది వాడికి, ఎండ ఉన్నింది, అందులో పడుకున్నాడు కొద్దిసేపు. బైక్ మీద వచ్చేటప్పుడే పడుకున్నాడు అనమాట వాడు. మహేష్ బైక్ మీద వచ్చేటప్పుడు పడుకున్నాడు కాబట్టి ఇప్పుడు హుషారుగా అన్నీ తీసి పెడుతున్నాడు అనమాట. ఆ తర్వాత మేము ఎందుకు ఇన్ని తెచ్చుకున్నామంటే ఆయుష్ బర్త్డే రోజు మేము ఇంట్లో వంట చేపియాలనుకున్నాము. అందుకే అన్నీ 1 కిలో అట్లా 1.5 కిలో అట్లా తీసుకున్నాను. ఇంకొక విషయం ఏమంటే నేను క్యారెట్ తీసుకున్నాను కానీ ఎక్కడ అన్ని కవర్స్లో కట్టిస్తారు కదా, అట్లా కవర్స్లో కట్టించినప్పుడు అది ఎక్కడ పెట్టుకున్నానో పెద్ద బ్యాగ్ ఏమో మా మరిది పట్టుకున్నాడు. నేను ఇంకా మిగిలిన కవర్స్ తీసుకున్నాను. ఆ కవర్స్ ఎక్కడ పెట్టానో కూడా మర్చిపోయాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ చెక్ చేసుకునేటప్పుడు అయ్యో క్యారెట్ లేదు కదా అనేసి మళ్ళీ చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. క్యారెట్ ఎక్కడ మర్చిపోయినామో కూడా తెలియదు. అయ్యో నువ్వే వదిన ఆడబెట్టినావో అని మా మరిది నేను అతని మీద చెప్పుకుంటూ ఇంకా అట్లనే తీసి పెట్టుకున్నాము. ఇంక ఇంటి దగ్గర ఇక్కడే మార్కెట్కి వెళ్ళి మళ్ళీ క్యారెట్స్ తెచ్చుకున్నాం అనమాట. క్యారెట్స్ ఒకటే కాదు, ఇంకా చాలా పుదీనా, కొత్తిమీర అవన్నీ తీసుకురాలేదు నేను. బ్యాగ్ ఫుల్ అయినందుకు 2 బ్యాగ్స్ ఫుల్ అయిపోయినాయి. అందుకనే నేను అవి తీసుకురాలేదు. ఇంక ఇంటి దగ్గర కూడా దొరుకుతాయి కదా అని చెప్పేసి అక్కడ వాళ్ళ దగ్గర బ్యాగ్ కూడా లేదు, ఎక్స్ట్రా బ్యాగ్ కవర్ కూడా లేకునింది. అందుకనే నేను తీసుకోలేదన్నమాట. ఇంకా ఇవన్నీ తీసుకున్నాము. స్వీట్ కార్న్ మా ఆయుష్కి చాలా ఇష్టము, అందుకనే స్వీట్ కార్న్ తీసుకున్నాను నేను. మామూలుగా ఇంకా మిగతావన్నీ ఇంట్లో కుకింగ్ కోసం తీసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ. యాక్చువల్లీ ఇంకా మా ఆయుష్ బర్త్డే వీడియో వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. ఆ బర్త్డే వీడియోని చూసేసేయండి. నెక్స్ట్ డే వస్తుంది ఇది అయిన తర్వాత. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై డియర్ వ్యూవర్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్ అంట. మళ్ళీ చెప్పు ఏమది? అవునా, నీ ఛానల్ని ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలా వద్దా? మళ్ళీ చెప్పు. ప్లీజ్ డూ లైక్, షేర్ మై ఛానల్. ఓకే.